హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా గణనాథుడికి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. దేశ విదేశాల్లో కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. తొలి పూజలు అందుకునే ఇలవేల్పుగా ఏకదంతునికి పేరు. గణపతిని దైవ మానవ గణాలకు అధినాయకుడిగా భావిస్తారు. గణానాన్త్వా గణపతికం భవామహే అని మంత్రాలు పూజల్లో ఆయనకు అగ్రస్థానాన్ని ఇచ్చాయి. శివ విష్ణు కళ్యాణాల్లో సైతం తొలత గణపతిని కొలవడం ఆనవాయితీ. ఆదిగురువు గణపతికి అనేక దేశాల్లో దేవాలయాలు నిర్మించి పూజిస్తున్నారు. నేడు అవి ఆధ్యాత్మిక కేంద్రాలుగా బాసిల్లుతున్నాయి. విజ్ఞానాలను తొలగించే గణపయ్య వరల్డ్ ఫేమస్. విదేశాల్లోనూ పలు పేర్లతో పూజలు అందుకుంటున్నాడు. థాయిలాండ్ ప్రజలు మహాగణపతిని ఫికానెట్ అనే పేరుతో పిలుస్తారు. టిబెట్లో మహారక్త్ గణపతి రూపంలో ఆరాధిస్తారు. ఇండోనేషియాలో మాంత్రిక కర్మల్లోని అడ్డంకులు తొలగించే దేవునిగా వినాయకుణ్ణి భావించి కొలుస్తారు. మయన్మార్లో బ్రహ్మగా, నేపాల్లో తంత్ర గణపతిగా పూజలు అందుకోవడం జరుగుతోంది. చైనాలో హువాంగ్ సి టియన్, జపాన్లో కంగిటెన్ అని పిలుచుకుంటారు. కాంబోడియా, ఆఫ్ఘాన్లో కూడా ఏకదంతుడికి ఆలయాలు ఉన్నాయి. మరి గణపతి వరల్డ్ ఫేమస్ అని మీరు కూడా అనుకుంటున్నారా? అయితే మా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.